హైపర్ న్యూస్ కి స్వాగతం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, త్వరలోనే రైతులను 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తున్నారని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం చిట్టుమూరు మండలం ఉప్పలమర్తి మెట్టు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు. సీసీ రోడ్డును ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సామూహిక సీమంతాలతో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా తమకు అన్ని వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ కూడా అందుతున్నాయని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని, ప్రతిపక్షాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కనబడటం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఓకే ఓకే సైడ్కి ఉండండి, ఏసీ పక్కకు వచ్చేయండి. ఓకే వేసిన వాళ్ళు ఒక్కరు సైడ్కి. ఓకే సార్. ఓకే అయిపోయిన వచ్చేయండి. ఓకే సార్. అయిపోయిన కనబడి వచ్చేయండి. వచ్చి బాగా హెల్త్ బాగా సార్ కానీ సైడ్ రా అరే ఎట్రా అధికారులు సార్ ఓకే అట్టే ఉండండి, ఎవరు రాబాకండి ముందుకి. చూడండి ఫోటో. ఓకే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నీకు ఏమేమి వస్తున్నాయి? ఓకే, ఇంట్లో ప్రకారం చదివే ప్రకారం తల్లికి మనం పడిందా లేదా? పెన్షన్ వరకు వస్తుందా? రేషన్ తరీఖ 60 ఉందా? ఎస్టీ కూడా వస్తాయి. కొత్త ఎస్సీ అయిన పట్ల 2-3 నెలల్లో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. ఓకేనా? ఇస్తారు నీకు. సెప్టెంబర్లో ఉంటూ ఉంటాయి. అబ్బాయి కూర్చో. చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచారు పెన్షన్ నీకు. ఇబ్బంది అది కదా, సంతోషమే కదా. అది ఓకే తల్లి. చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచింది సంతోషం అనేది. ఇంక చెప్పు నీ బాధ.
గమ్ము ఉన్నా అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచి సంవత్సరం లేదు. మీ అందరూ మన సీఎం ఆ రోజు మనం చెప్పాం పెన్షన్ పెంచాం లేదా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే తల్లికి వందనం అది 15,000 వేస్తాం. మనకి ఎవరు లేదు వచ్చింది పడింది గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తాము. ఇస్తాం లేదు ఇస్తున్నాం. తర్వాత మీకు పొలం ఉంటే రైతు భరోసా అన్నదాత అన్నదాత 20,000 రూపాయలు చేస్తాం. తర్వాత మీ అందరూ కూడా ఏంటంటే ఆగస్టు ఫ్రీ బస్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 90% పూర్తి చేశాడు. ఒకటి ఉండదు ఇప్పుడు చేస్తాడు. గవర్నమెంట్ ఎట్లుంది ఓవరాల్గా ఇబ్బంది కదా. చూడు తల్లి వస్తుందా మధ్యాహ్నం పింఛను ఎంత వస్తుందా? చంద్రబాబు నాయుడు 1000 పెంచుతాడు. పెంచాడా? పెంచలేదా? పెంచాడు కదా. పిల్లకాయలు చదువుతున్నారు. మంట్లో ఎవరన్నా తల్లికి వందనం పడిందా? డబ్బులా ఇబ్బంది లేదు కదా. తర్వాత ఇల్లు ఎప్పుడు ఇల్లు 25 years. 25 years. వెయిట్ చేస్తున్నాం. 2 సంవత్సరాల లోపల ఇల్లు ఇస్తారు. అది ఇస్తే ఎన్ని వస్తాయి చెప్పాం. మాట్లాడదా ఉంది ఇప్పుడు నేను పక్కన అయిపోయినా హోటల్ మేపుకుంటే ఏ ఉద్యోగం లేదు, ఏం లేదు. పిల్లల మేపుకుంటే రైతు కన్నా పిల్లకాయలు అమ్మ ఎక్కడ పని పోయి అనేది ఊరన్నాడు. ఏం లేదు నాకు పెన్షన్ వస్తుందా? పాప కాదు 3,000 పెంచారు. ఆడవారికి జీవనం ఓకే. నేనేమో మిమ్మల్ని అడిగేది ఏం లేదు. ఇంకేదైనా ఏదైనా అవకాశం ఉంటే అది ఒక్కటే అవకాశం. ఇంకేం పల్లె నాకు కాలనీలు ఎన్ని కావాలో పెట్టిస్తా. ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే అవకాశం. సంతోషంగా ఉన్నాం. కొద్దిగా వెనక్కోండి. కట్టుకోండి అమ్మా. ఇల్లు పంచాయతీ బాబు అని మా కొత్త స్కీమ్ మనం రిజిస్టర్ చేసాం. ఇంటిమేషన్ అమ్మా శాంక్షన్ కావాలి మీకు చెప్తారు. సైడ్ సైడ్ కొనండి. పిల్లలు ఉన్నారా? మీరు వెళ్ళండి సైడ్. తల్లికి వందనం పడింది ఎంతమందికి? పిల్లకాయలు పాపకి ఆధార్ కార్డు చేంజ్ ఓపెన్ అయింది. చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాం లేదా? అంతే అందుకని వచ్చాం. చెప్పండి పదన్నా పిల్లలు చదువుతున్నారా? చంద్రబాబు వేయించాడు. చిన్న ఎవరు పెంచింది చెప్పు. ఎవరు పెంచింది? ఎవరు ముఖ్యమంత్రి పేరు చెప్తే డబ్బులు 1000 రూపాయలు పెంచిన పెట్టుకోవాలా? 1000 రూపాయలు పెంచాడు జగన్. 5 సంవత్సరాలకి 1000 పెంచాడు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 2000 చేసిన జగన్ నాయుడు. ఇప్పుడు 3000 పెన్షన్ 4000 చేసినప్పుడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోవాలి మీరు.
దిగులుతూనే అట్లా మన ఎత్తోనే అలా చనిపోయాడు. సత్యం వాళ్ళని కలిసి కూడా పాలాస్తలేదు సార్ నేను. అమ్మా ఒక 5,000 ఇస్తారు పెట్టుకో నా దగ్గర. తల్లి నమస్కారం. పబ్లిక్ ఏమనికా చెప్పు. నీళ్ళు రావాలి మాకు. నీళ్ళా గ్యాస్ డబ్బులు అన్నిటికీ మాకు పింఛన్ రావాలి సమయం. ఇంకే రాట్లా పెద్దనా నా కోసం 4,000 ఇస్తున్నారా? అంతకుముందు 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 4,000. నీళ్ళు అందరూ అడిగారు చెప్పేస్తాను. ఇదో అమ్మా నీళ్ళు శాంక్షన్ చేస్తాను. ఓయ్. చంద్రబాబు పంపించాడమ్మా అమ్మా అందరూ చెప్తున్నారు నీళ్ళకు కూడా 5 లక్షలు శాంక్షన్ చేస్తారా? నాన్న అక్క అక్క సైడ్కి ఉండి అక్క. అక్క మీరందరూ సైడ్కి ఉండండి. అది కనమన్నాడు. ఓకేనా? అక్క అక్క మీరు వదిలేండి అక్క. కానీ ఇంకోటి కానీ ఫాస్ట్ ఉన్నాడా మరా ఇంకో రండి. ఓకే సార్ చూసారండి కానీ అందుకే కార్లో అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో ఈరోజు ఉప్పలమర్తి మెట్టు గ్రామాలకి రావడం జరిగింది. ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరూ కూడా తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెన్షన్ ఎవరైనా మీరు చూసుంటారు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు దండం పెట్టాయా చంద్రబాబు గారి దైవాలు మాకు పడిందా అని చెప్పి దండాలు పెట్టి ఉన్నారు. అలాగే గ్యాస్ అడిగినా కానీ మాకు 1 వచ్చింది 2 వచ్చాయి అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఈ 20,000 రూపాయలు రేపు అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కూడా వచ్చిన 25 నుంచి కూడా ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆగస్టు 15 తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయిస్తున్నాం. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా 90% ఈరోజు పూర్తిగా ఫుల్ఫిల్ చేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాలకు వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే రోడ్డు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర కూడా ఎన్ఆర్ఐఎస్ ఒక్కొక్క మండలానికి దాదాపు 3 కోట్లు 4 కోట్లు ఫస్ట్ ఇయర్ చేశాం. ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి మండలంలో 3 కోట్లు 4 కోట్లు తప్పకుండా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. అది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ వాటర్ సంబంధించిన విషయం కూడా చెప్పాం. అలాగే ఇక్కడ మెట్టు గ్రామంలో నీళ్లు విపరీతమైనటువంటి ఇబ్బంది ఎస్టీ కాలనీకి ఇక్కడ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టుకున్నాం. దాంట్లో దాదాపు 3 కోట్లతో కలెక్టర్ గారికి ఎప్పటి ఇచ్చినాం. దాంట్లో 5 లక్షలతో ఇది పెట్టుకున్నాం. అది కూడా త్వరలో కలెక్టర్ గారు మంజూరు చేస్తారు. అది కూడా నీళ్లు ప్రాబ్లం కూడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే హౌసింగ్ ఇప్పుడే చూసాం, ప్రతి దగ్గర కూడా ఇల్లు లేవని చెప్పినందుకు కూడా ఆల్రెడీ మా ఏ గారితో మారితే దాంట్లో శాంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీ చూస్తే మొత్తం ఒక 10 ఉంటాయి. మాకందరికి ఇల్లు లేవని చెప్పారు. ఆల్రెడీ ఏఈ గారికి డైరెక్షన్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని చెప్తున్నారు. ఈరోజు కూడా మేము కూడా ధైర్యంగా జనాల్లోకి వెళ్తూ ఉన్నాం. అలాగే మేము చేయేటప్పుడు మా అధికారులందరూ కూడా మాతో వస్తున్నారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అవి కూడా పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే చిట్టమూరు మండలంలో 5 రోజులు ఈ యొక్క
తుమ్మడి పాలనలో తొలివేడి కార్యక్రమం కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈరోజు మాకు సంతోషం ఏంటంటే మా ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ అబ్జర్వర్ మా చేపోటన్న గారు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే నా ఎలక్షన్లో దగ్గరుండి కోట పాకాడు చిట్టమూరు మండలాల్లో చూసుకున్నటువంటి మంచి వ్యక్తి. అలాగే మొన్న ఈ పార్టీ ఎలక్షన్స్ కూడా పూర్తిగా అబ్జర్వర్గా ఇక్కడికి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నియమించారు. ఆల్మోస్ట్ అన్ని కమిటీలు కూడా పూర్తిగా వచ్చాయి. అవి కూడా ఒక 2-3 రోజుల్లో కూడా అన్న ఆధ్వర్యంలో కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా రేపు నుంచి కూడా మా కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసడానికి సిద్ధంగా చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీడియా వారికి పత్రిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామానికి సంబంధించిన మేత పోరంబోకు భూమిలోని ఫ్యాక్టరీలను పెట్టాలని చూస్తే ఊరుకోమని, ఈ భూమిని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని మేకనూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గూడూరు రూరల్ మండలం మేకనూరు గ్రామస్తులు వారి గ్రామానికి చెందిన మేత పోరంబోకు భూముల్లో ఫ్యాక్టరీల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే ఆపాలని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సుమారుగా 150 మంది గ్రామస్తులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వారు వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమరేంద్ర మాట్లాడుతూ మేకనూరు గ్రామంలో సర్వే నంబర్ 1లో 260 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందని, ఆ భూమిని నమ్ముకొని సుమారుగా 400 కుటుంబాల వారు పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఈ భూమిలో కొందరు ఫ్యాక్టరీలను నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇదే కనుక జరిగితే మేము జీవనాధారం కోల్పోతామని, ఫ్యాక్టరీ ఎలా నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ గోర్లా విజయ, ముమ్మడి ఉమామహేశ్వరి, రమేష్, గంగాధర్ రెడ్డి, నల్లిబోయిన కృష్ణయ్య, తిరుపాలయ్య, కృష్ణయ్య, రమణయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సుమారు 4 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. చాలా ఏళ్ళ నుంచి కూడా మాకు మా మేనూరు గ్రామంలో సర్వే నెంబర్ 1లో తర్వాత వేరే పొజిషన్ ట్రై చేస్తాను. వేరే పొజిషన్ లేకపోతే ఈ సర్వే నెంబర్కి కొంచెం తక్కువ ఎక్స్టెంట్ ఇవ్వలేస్తే అది కూడా నిలుస్తాయి. ఈ సాయంత్రం ఎక్కడ వెళ్ళి నేను చూస్తాను. ఇంకా మీకు అక్కడ తక్కువ ఎక్స్టెంట్ ఇస్తే అందరికీ నమస్కారం. మాది గూడూరు మండలం మేఘనూరు రెవెన్యూ గ్రామం. మా గ్రామంలో సుమారు 400 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బర్రెలు, గొర్రెలు, ఆవులు, మేకలు అన్ని మేపుకుంటూ పాడి పరిస్థితులను ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేపుకునేదానికి మాకు ఎక్కడా కూడా మెట్ట భూమి, మెట్ట ప్రాంతం ఎక్కడా లేదు. మాకు ఉన్నటువంటి ఎన్నో తరాల నుంచి మాకు ఉన్నటువంటి ఒకే ఒక జీవనాధారం సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి మేతపురం పొలం ఒకటే మాకున్న జీవనాధారం. ఈ మేతపురం పొలంలో మా గ్రామస్తులందరూ కూడా బర్రెలు, గొర్రెలు, ఆవులు ఏదో ఒకటి కొనుక్కొని వాళ్ళు శాయశక్తులు కొనుక్కొని మేపుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. గత వారం నుంచి మా గ్రామానికి అధికారులు రావడం, సర్వే చేయడం, ఏదో పరిశ్రమ వస్తుందని ఊహాగానాలు నెలకొన్నాయి. దీనివల్ల మా గ్రామస్తులందరూ కూడా ఆందోళనకు గురయ్యి ఈరోజు మనం ఆర్టీఓ గారిని కలవడం జరిగింది. మా గ్రామంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఉన్నటువంటి జీవనాధారం అదొకటే కాబట్టి మా గ్రామానికి ఎటువంటి పరిశ్రమ కూడా వద్దని కోరుకుంటూ ఉన్నాము. వచ్చేటువంటి ఫ్యాక్టరీని ఏదైనా ఇంకెక్కడ సోర్స్ ఉంటే అక్కడికి కేటాయించమని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా మేతపురం పొలాన్ని మా గ్రామస్తులకి కేటాయిస్తే మాకు ఎటువంటి జీవనాధారం లేదు కాబట్టి మేము ఉన్నటువంటి ఆ మేతపురం పొగని కాపాడుకుంటూ మేము బతుకుదల జీవనం సాగించుటకు మాకు అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్లోని 4 దుకాణాలపై రేకులను కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. గూడూరు పట్టణంలో ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్లో 4 దుకాణాలపై రేకులను కట్ చేసి దొంగల్లోనికి ప్రవేశించి సెల్ ఫోన్లు రిపేర్ షాపుల్లోని 4 సెల్ ఫోన్లను 2,000 రూపాయల నగదును దోచుకొని వెళ్లారు. అలాగే చిల్లర అంగడి దుకాణంలో కూడా 4,000 రూపాయలను నగదు ఎత్తుకొని వెళ్లారు. మరో 2 దుకాణాల్లో సామాన్లు తప్ప నగదేమీ పెద్దగా లేకపోవడంతో వెళ్లిపోయారు. పట్టణ నడిబొడ్డు టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో దొంగతనం జరగటం, గత 2 రోజుల క్రిందట గమ్మల్లపాలెంలో 30 సవర్ల బంగారం చోరీ జరగడంతో పట్టణంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సౌక చెట్ల పంట మధ్యలోని ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో విద్యుత్ వైర్లు షార్టేజీతో శనివారం రాత్రి 12 ఎకరాల సవక తోట దగ్ధమైందని సైదాపురం మండలం గ్రిద్దలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రిద్దలూరుకు చెందినటువంటి రైతులు ఖమ్మం శ్రీకాంత్, ఖమ్మం విజయ భాస్కర్ రెడ్డి, బ్రహ్మదేవి రాజా, బ్రహ్మదేవి ఈశ్వరయ్య, బ్రహ్మదేవి చిన్నయ్య, తాళప్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు చెందినటువంటి సవక తోట శనివారం రాత్రి దగ్ధమైందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా ఉందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంగా ట్రాన్స్ఫార్మర్ ఉందని, మరో చోటికి ట్రాన్స్ఫార్మర్ మార్చమని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నా వారు నిర్లక్ష్యంగా ఉన్నారని, తమకు జరిగిన నష్టం విద్యుత్ శాఖ చెల్లించాలని ఆ రైతులు కోరుతున్నారు. రైతులు బిడ్డలు విద్యుత్ మంటలకు పంటను నమ్ముకుని అప్పుల పాలై జీవనం కోల్పోయామని, తమ పరిస్థితి రోడ్డున పడిలా అయిందని రజక వర్గానికి చెందినటువంటి రైతులు బ్రహ్మదేవి ఈశ్వరయ్య కుమారుడు కంటతడి పెట్టారు. సోమవారం నెల్లూరులో జరిగే గ్రీవెన్స్కు తమ సౌక పంట విద్యుత్ వైర్ల షార్టేజీ కారణంగా కాలిపోయిందని చెప్పి జిల్లా కలెక్టర్కు తనను ఆదుకోమని, మాకు వేరే మార్గం లేదని కోరుతున్నామని రైతులు ఆవేదనతో చెప్పారు. పెట్టండి అని అన్నాడు. సార్ నేనేం సంతకం పెట్టేది, మీరే పెట్టాలా అని నేను అన్నాను. నీకు పని కావాలన్నా సంతకం అవసరమా అని అన్నాడు. అని అన్న తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానన్నారు. వస్తానని చెప్పి రాలేదు. మళ్ళీ పోయి ఒకసారి కలిసాము. కలిసిన తర్వాత నాకు ఎవరు కావాలండి ఒక 2 రోజులు అని అన్నాడు. అని అంటే మళ్ళీ ఫోన్ చేస్తానే ఉన్నాను, చెప్పిన రోజుల్లో చేస్తానే ఉన్నాను. ఎప్పుడు ఫోన్ కూడా రెస్పాన్సిబుల్ కాలేదు. ఒకసారి 3 రెస్పాన్సిబుల్ అయ్యాడు. సరే ఒకసారి ఏడీ గారికి ఫోన్ చేయండి అన్నాడు. చేసాము. చేస్తే నా బాబు నాకు దాని గురించి ఏం చెప్పలేదు, ఏఈ గారు అని అన్నాడు. అమ్మనేమంటే నేను మళ్ళీ ఏఈ గారికి చెప్పాను. సార్ మీరు ఏం చెప్పలేదని అంటే అప్పుడు ఆయన నేను మాట్లాడతాలే అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత వారం అయిపోయింది. వారం తర్వాత అడిగాము. అడిగితే ఫోను లిఫ్ట్ చేయలేదు. అంతలోకి ఇది ట్రాన్స్ఫారం SSIటు స్పార్క్ వచ్చి లైన్ తగులుకోమైంది. 14 ఎకరాల పొలం రాత్రి 3 గంటలకి దగ్ధం అయిపోయింది. అగ్ని ప్రమాదం అయింది. అందరు రైతులందరూ వచ్చి చూసి అందరూ ఆందోళనగా వచ్చి ఆర్పి పిల్లవాళ్ళ తండ్రి కోసం బాధపడుతుంటే కొడుకు కూడా వచ్చి బాధపడుతున్నాడు. నాన్న మనం ఎట్ట చేద్దాము, మన పరిస్థితులు ఏంది అని బాధపడుతున్నాడు అని పిల్లోడు బాధపడుతుంటే నాన్న ఏం కాదులే అని చెప్పి పిల్లోడు కొడుకు తండ్రి ఓదార్చాడు. అందుకని దీనికి గవర్నమెంట్ కానీ ఎవరైనా మాకు నష్టపరిహారం కట్టిస్తే మేము ఒకరు రిలాక్స్ అవుతాము. మేము రేపు పొద్దున అగ్రిమెంట్స్లోకి ఇది కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేదానికి కూడా మేము రేపు వెళ్తున్నాము రైతులందరం కలిసి. ఇది మీరు పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకొని కలెక్టర్ గారికి కూడా వినయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలనా? అది మాకు ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేసి పెద్ద లైన్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ చేలో ఉంది. అది ఏటి పరుంబొక్క కాడ పక్కన పెట్టమని చెప్పి కూడా మేము చాలాసార్లు బతిలాడాము. అది చేస్తాను అంటున్నారు. వచ్చి కూడా ఎవరు చేయలేదు. మా సొంత డబ్బులు పెట్టుకొని రైతులందరం కలిసి కూడా చెప్పాము. మా సొంత డబ్బులు ఎంత పడతాయో చెప్పండి, ఎస్టిమేట్ చేయండి, మేము పెట్టుకుంటానంటే ఎవడు పెట్టుకోలేదు, రాలేదు. ఆయన దానికి ఈ సందట్లో జరిగింది. 14 ఎకరాలు ధ్వంసం అయిపోయింది. దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. రేపు ఉదయాన్ని కూడా కలెక్టర్ గారికి పోతున్నాము, ఆయన దృష్టికి తీసుకొని పోతాము. దీన్ని మాకు న్యాయంగా చేయమని మేము కోరుతున్నాము. సెలవు తీసుకుంటున్నాం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.